యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో అరెస్టు అట్టుడికిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఆయా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ అరెస్టుల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్రజాస్వామికంగా పోలీస్ పహార నడమ, నిర్బంధాల నడమ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. ప్రజలకు దూరంగా తిరుగుతున్నాడు. ప్రజలంటే భయపడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుమ్మిడి సొంత మహేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని కూడా ఎక్కడికక్కడ అవధరించేశారు చేశారు. పోలీస్ పహారాల నడమ, నిర్బంధాల నడమ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంతా కూడా సాగిందని కూడా ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రజలంటే భయపడతా ఉన్నారు, ప్రతిపక్షాలంటే భయపడతా ఉన్నారు. చేసేది మంచి పని అయితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ అరెస్టుల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. బేషరతుగా ప్రతి ఒక్కరిని విడుదల చేయాలని కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే అక్రమ అరెస్టుల పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుమ్మిడి సొంత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయట్లేదు. ఆలేరు నియోజకవర్గంలో కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి అభివృద్ధి పనులకు మాత్రమే ఆయన మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారని కూడా ఆమె ఆరోపణ చేయడం జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొగ్గలు అక్కడే ఉంది. కేవలం కేసీఆర్ గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్పిస్తే ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని కూడా ఆమె ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. స్వయంగా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా వినిపించడం జరిగింది. ఈ రోజు శంకుస్థాపన చేసినటువంటి ప్రతి ఒక్క పనులను కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. దీంతో పాటు ఏలోగా పనులన్నింటినీ పూర్తి చేస్తారని కూడా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రశ్నించారు.